మలుపు రవిరాజ పినిశెట్టి గారి అబ్బాయి సత్యప్రభాస్ డైరెక్టర్గా పరిచయం అవుతూ చేసిన మొదటి ప్రయత్నం. చాలా అనుభవం ఉన్న డైరెక్టర్లా చాలా బాగా తీశాడు తను. వాళ్ళ అబ్బాయి ఆది ఒక చాలా మంచి యాక్టర్గా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాలో ఇంకా చాలా బాగా చేశాడు. ఒక ఫ్రెండ్షిప్ మీద చాలా మంచి కథ. మంచి ఫ్రెండ్స్ కోసం ఒకరికొకరు ఎంత ఇదిగా ఉంటారనేది చాలా బాగుంది. మిథున్ చక్రవర్తి గారిని చూస్తే కమల్ హాసన్ గారి నాయకన్ గుర్తొచ్చేలా ఉంది. అంటే అంత బాగా చేశాడు ఆయన. సినిమా అందరూ బాగుందని ఇప్పుడే మౌత్ టాక్ పెరుగుతుంది, రెవెన్యూ పెరుగుతుంది. సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మలుపు సినిమా తమిళ్, తెలుగులో రవిరాజ పినిశెట్టి గారు ప్రొడ్యూసర్గా, ఒక అబ్బాయి డైరెక్టర్గా, ఒక అబ్బాయి హీరోగా చేశారు. బ్రహ్మాండంగా అనిపించింది నాకు. టేకింగ్ అద్భుతం. తీసుకున్న సబ్జెక్ట్ కూడా చాలా బాగుంది. అంటే మోడర్న్ ట్రెండ్, మోడర్న్ ఇప్పుడు కావాల్సినటువంటి సబ్జెక్ట్గా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. సాంగ్స్ పిక్చరైజేషన్ కానీ, సీన్స్ పిక్చరైజేషన్ కానీ, క్యారెక్టరైజేషన్స్ కానీ బ్రహ్మాండంగా చేశాడు. ఆల్ ద బెస్ట్. తప్పకుండా ఇది సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మలుపు చాలా వెరీ టచింగ్ ఫిలిం. ఐ థింక్ ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్లా అనిపించలేదు. చాలా బాగుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఇస్ రియల్లీ గుడ్. అండ్ అది కూడా చాలా బాగా చేశాడు. ఐ కంగ్రాచులేట్ దెమ్. అండ్ ఇట్స్ న్యూ జానర్ ఫిలిం అండ్ నాన్ లీనియర్గా ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం. ఐ రియల్లీ లైక్డ్ ఇట్. యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ ఇట్. ఎవ్రీబడి షుడ్ డెఫినెట్లీ వాచ్ ఇట్. కంగ్రాచులేషన్స్ టు ఆల్. థ్యాంక్స్. రవిరాజ పినిశెట్టి గారు అంటే ఒకప్పుడు పెద్ద అద్భుతాలు సృష్టించిన డైరెక్టర్ గారు. ఆయన అంటే మాకు చాలా అభిమానం. ఆయన పిల్లలు ఇద్దరు, ఒక అబ్బాయి డైరెక్టరు, ఒక అబ్బాయి హీరో. రవిరాజ పినిశెట్టి గారు ఈజ్ ఎ వండర్ఫుల్ ఫాదర్. అంతే, చాలా హ్యాపీగా ఉండొచ్చు ఆయన. రామలక్ష్మణ్ లాంటి, లవకుశులు లాంటి ఇద్దరు పిల్లలు. ఎంత అద్భుతంగా చేశారంటే అసలు చెప్పలేము. ఈ పిక్చర్ దాదాపు ఎన్నో సినిమాలు రాసిన నాలాంటి రైటర్కి కూడా ఈ సినిమాలో నెక్స్ట్ సీన్ ఏమవుతుంది అని చెప్పడం కష్టం. స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా కుదిరింది. డైరెక్టర్ ఆర్టిస్టుల దగ్గర పర్ఫార్మెన్స్ తీసుకోవడంలో పర్ఫెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే మన తెలుగులో ఒక వివి వినాయక్ గారు, ఒక సీను వైట్ల గారు, ఒకప్పుడు రవిరాజ పినిశెట్టి గారు, ఇలాంటి పెద్ద దర్శకుల పక్కన ఈ చిత్రంతో ఈ డైరెక్టర్ నిలబడతాడు. ఆర్టిస్ట్గా ఆ హీరో చాలా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ చేశాడు. స్నేహధర్మం గురించి రకరకాల సినిమాలు వచ్చాయి, కానీ ఇలాంటి పద్ధతుల్లో వచ్చిన మొదటి సినిమాగా ఇది నాకు అనిపించింది. ఒకే రోజు అందుకే 2 times చూసి ఎంజాయ్ చేశాను. వీలైతే మళ్ళీ రేపు ఎల్లుండి ఇంకోసారి కూడా చూద్దాం అనిపిస్తుంది. కంగ్రాట్స్ సార్ మీకు, రవిరాజ పినిశెట్టి గారికి కంగ్రాట్స్. మీ ఇద్దరు అబ్బాయిలకు కూడా చాలా చాలా పెద్ద భవిష్యత్తు, ఫ్యూచర్ ఉంది. దాంట్లో సందేహమే లేదు. ఆల్ ది బెస్ట్ సార్. మలుపు ఇంత గొప్ప సినిమాగా ఉంటుందని నిజంగా నేను ఊహించలేదండి. చాలా గొప్ప సినిమా. దుర్యోధనుడు చేసిన చిన్న పొరపాటుకి, కర్ణుడు ఆయనతో స్నేహం చేసినందుకు జీవితాంతం కర్ణుడు ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎటువంటి బ్యాడ్ని తెచ్చుకున్నాడో, ఒక గొప్పోడై ఉండి అంత గొప్ప హీరో చివరికి ఏ విధంగా మరణించాడో, అన్నంత విధిగా ఇంత బెస్ట్ హీరో, మంచి మనసున్న హీరో కేవలం తన మిత్రుడు చేసిన చిన్న తప్పుకి, బికాజ్ ది వెస్ట్రన్ కల్చర్ వల్ల 31st నైట్ పిచ్చి చేస్ట్లు, ఫోటోలతో ఆడది చేయడాలు, ఇలా చేయడాలు, నాన్ సెన్స్. చిన్ని తప్పుకి తన ఫ్రెండ్స్ చేసిన తెలుసు కూడా తప్పు చేసిన తన ఫ్రెండ్ని దండించకుండా తన ఫ్రెండ్స్ని కాపాడడం కోసం తన జీవితాంతే మొత్తం తన లవర్ని, తన ఫ్యామిలీని, తన జీవితాన్ని, ప్రాణాన్ని, సర్వస్వాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డ ఒక గొప్ప హీరో దత్త క్యారెక్టర్ దిస్ హీరో ఫిల్మ్. లైక్ కర్ణ. అలాగే ఒక అమ్మాయి ఎవరినైనా లైక్ చేస్తే, లవ్ ఆడితే, మరొక వ్యక్తితో కన్నా వెళితే ఆ అమ్మాయి ఎంత తెగిస్తుంది, చంపడం కూడా తెగిస్తుంది, ఎంత రాక్షసుడు అనేది ఆ ట్రయాంగిల్ లెవెల్ కూడా చాలా గొప్ప చెప్పాడు. ది సేమ్ టైం
ఎవరైనా పేదవాళ్ళని ఉన్నవాడు వాడు ఫోటోలు తీయచ్చు, రేపులు చేయొచ్చు, మటలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ అదే ఉన్నవాడు కుటుంబంలో వాడు కూతున్నో వాడు కొడుకునో ఎవడైనా ఏమైనా చేస్తే, టచ్ చేస్తే ఎంతమందిని చంపడానికి సిద్ధపడతాడు వాడు. పవర్, మనీ, మాఫియా. అంటే సమాజంలో లేనివాడు ఉన్నవాడు ఎంత తారతమ్యం, ఎంత గొప్పగా ఉందండి. సో ఇన్ని నవరసాలతో ఇన్ని సెంటిమెంట్, అటాచ్మెంట్స్, బాండేజెస్, పగ, ప్రతీకారం, వాట్ నాట్ ఎవ్రీథింగ్. దీన్ని ఏం తీసాడండి డైరెక్టరు, ఆ హీరో ఏం చేశాడండి. సినిమా చాలా బాగుందండి నిజంగా. హోల్ హార్టెడ్ ఐమ్ టెల్లింగ్. నేను నిజంగా గర్విస్తున్నా. పినిశెట్టి రవిరాజ గారు మై ఫ్రెండ్స్. ఆ రోజుల్లో మణిరత్న గారు టేకింగ్ చాలా గొప్ప మాస్టర్ అని చెప్పుకున్నారు చాలామంది. ఈజ్ ఫ్రమ్ తమిళ్. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మణిరత్నం ఏంటి, మణిరత్నం బాబులో డైరెక్టర్ అనుకున్నాడు పినిశెట్టి రవిరాజ. సచ్ ఎ గ్రేట్ టెక్నీషియన్, సచ్ ఎ గ్రేట్ టెక్నిక్ మాస్టర్ అని మనం గర్వించిన రోజులు. మళ్ళా ఈవేళ పినిశెట్టి రవిరాజ గారి కొడుకు సత్య ప్రభాస్ తండ్రికి తగ్గ తనయుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. చాలా గొప్పడు అవుతాడు, గొప్ప డైరెక్టర్ అవుతాడు. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్ డైరెక్టర్. ద సేమ్ టైమ్ ఆది పినిశెట్టి ఈజ్ లైక్ ప్రభాస్, ఈజ్ లైక్ గోపిచంద్. నెక్స్ట్ ఈజ్ గోయింగ్ టు కాంక్వర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ దశలో నేను ఓ పూరి జగన్నాథ్ గారిని, ఓ వి వినాయక్ గారిని, ఓ శేఖర్ కమ్ముల్ గారిని, ఇలాంటి ఉద్దండ దర్శకులు ఎవరైతే ఉన్నారో ఆది పినిశెట్టిని పెట్టండి. లైక్ స్టాలోన్, లైక్ ధర్మేంద్ర, లైక్ వినోద్ ఖన్నా, లైక్ గ్రెగరీ పెక్, లైక్ స్టీఫెన్ బాయిడ్, లైక్ ఒమర్ షరీఫ్. అరే ఏం యాక్టర్ అండి అతను, ఏం మ్యాన్ పవర్ అండి, ఎటువంటి యాక్టర్ అండి. సో ఆది పినిశెట్టి గొప్ప హీరో కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ద సేమ్ టైం ఫాదర్ పినిశెట్టి రవిరాజ గారు. ధర్మేంద్ర తన కొడుకు సన్నీ డియోల్ని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు గాయలతో నేను ధర్మేంద్రని సూపర్ స్టార్ని నా కొడుకుని ఎలా చేసినా పర్లేదని వదిలేయాలి. ఆయన ఏం ఫిల్మ్ మేకింగ్ చేశాడు ధర్మేంద్ర, ఎంత ప్రమోట్ చేశాడు ధర్మేంద్ర, ఏం వండర్ఫుల్ ఫిల్మ్ చేశాడు గాయల్ని. అలాగే పినిశెట్టి రవిరాజ గారు ఇవాళ తన కొడుకులిద్దరిని కూడా నిలబెట్టుకోవడం కోసం ఆయనంత గొప్ప దర్శకుడైండు కూడా గొప్ప నిర్మాత అనిపించుకున్నాడు ఆయన. కాబట్టి ఓ ఆంధ్ర ప్రేక్షక సోదరులారా, ఓ తెలంగాణ బిడ్డలారా, ఇంత గొప్ప ఓ ఫాదర్, 2 sons, చాలా బాగుంది. ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ హీరో మంచి సినిమా తీశారు. వండర్ఫుల్ ఫిల్మ్. క్లైమాక్స్ ఏదో చేస్తారనుకున్నాం, వదిలేలా. క్లైమాక్స్ పశ్చాత్తాపంతో, తప్పు చేయని వాడు భయపడ్డు అనే ఒక పాయింట్తో, మీరు తప్పు చేయలేదు మీరు వెళ్ళిపోండి అని మిథున్ చక్రవర్తి లాస్ట్లో వదిలేయడం, వాళ్ళు వెళ్ళిపోవడం అనేది చూడండి. దట్ టచ్ ఈజ్ వెరీ హ్యాట్సప్. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. చూడాలి మీరు. మలుపు ఆది పినిశెట్టికి ఒక గెలుపు కావాలి, మలుపు సత్యప్రభాస్కి మరొక ఊపు కావాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళిద్దరూ నిలదొక్కొని తండ్రి పినిశెట్టి రవిరాజాకి, తాత పినిశెట్టి శ్రీరామూర్తి గారికి నా మనవాళ్ళు, నా కొడుకులు ఇంత గొప్పలు వీరిని గర్వించే స్థాయికి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఓ ప్రేక్షక దేవుళ్ళారా మలుపు చూడండి, ఆశీర్వదించండి, నా బిడ్డల్ని హిట్ చేయించండి. ఆల్ ది బెస్ట్. నమస్కారం.